హలో అన్న, నమస్తే. నా పేరు సాగర్. మనం రెగ్యులర్గా 7 డేస్ లోన్ యాప్స్ గురించి మన ఛానల్లో మాట్లాడుకుంటున్నాము. 7 డేస్ లోన్ యాప్స్తో పాటు ఆర్బీఐ గైడ్లైన్స్ పాటించే ఏ లోన్ యాప్ అయినా సరే మనకి ఇబ్బంది కలిగిస్తే, మనం రీపేమెంట్ చేయాల్సిన టైంలో మన గురించి అసభ్యంగా మాట్లాడినా, ఇంకా ఏదైనా చేసినా కూడా వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలి అనే విషయాల గురించి కూడా మనం క్లారిటీగా 1 by 1 ప్రతి యాప్ గురించి చెప్పుకుంటున్నాము. మీకు ఏ యాప్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. నా తరపు నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అన్న, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ అండ్ మీరు ఈ వీడియోకి ఇచ్చే ఒక లైక్ ఇట్లాంటి ఇంకా వీడియోస్ ముందుకు తీసుకురావడానికి చాలా మందికి ఈ వీడియోస్ పడడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఒక్క సెకండ్ అన్న ఏమనుకోకండి, మీ వాయిస్ నేను రికార్డ్ చేసుకుంటాను. అన్న చెప్పండి అన్న. ఈ డేటా బ్లాక్ చేయించిన తర్వాత ఒక రెండో ఏమో కాల్స్ వచ్చినాయి మా బ్రదర్ వాళ్ళకి, కానీ ఇక మీతో ఏం రాలే అన్న. ఓకే అన్న, ఎన్ని రోజులు అవుతుంది మీరు డేటా బ్లాక్ చేయించుకొని? జూన్ 20కి అన్న డ్యూ డేట్. అది మనం 17కి ఏమో చేయించుకున్నాం. 17కి చేయించుకున్నారు. అప్పుడు అన్న కొంచెం ఏమనుకోకుండా, అప్పుడు మీరు ఏ మొబైల్ నెంబర్తో నాకు డీటెయిల్స్ పంపించారు చెప్తారా? పూర్తి నెంబర్ చెప్పకండి, ఒక 5 నెంబర్. 84 అన్న 84 999. ఒక్క నిమిషం అన్న. ఓకే అన్న. అనిల్. ఓకే ఓకే అన్న, చెప్తున్నాను. అనిల్ గారు, అనిల్ కుమార్ మీరే కదన్నా? వీ క్యాష్లో 12,800, రూపీ వేలో 6,042 రూపాయలు, బిగ్ పర్స్లో 6,042, క్యాష్ పాకెట్లో 4,000 చిల్లర, కమ్ లోన్లో 2,014 రూపాయలు. అంతే కదన్నా? అవునన్నా. టోటల్గా మీ లోన్ అమౌంట్ వచ్చి 30,000 వరకు ఉంది. అవునన్నా. మీరు 17th జూన్ కదన్నా డీటెయిల్స్ పంపించాను నాకు? అవునవునన్నా. ఓకే ఓకే అన్న, నేను మీకు 2,000 కూడా పంపించా కదా? మర్చిపోయానన్నా, చాలా మంది పంపిస్తా ఉంటా, మర్చిపోయినా. ఓకే అన్న, చెప్పండి అన్న. ఇప్పుడు ఏమైనా ఇబ్బంది వచ్చింది అన్న దీని తర్వాత? ఏం లేదన్న, మీరు ఫస్ట్ ఒకసారి చెప్పారు కదా స్టేజ్ 1 స్టేజ్ 2 అని. అవును అవును. స్టేజ్ 1 అంటే మా బ్రదర్కు ఇంకా వేరే అతనికి ఏమో పంపింది, అంతే కదా, తప్పించి ఏం జరగలే అన్నయ్య. అంతే. అసలు మీ కాంటాక్ట్ లిస్ట్లో ఎన్ని నెంబర్లు ఉన్నాయన్నారన్న అప్పుడు? 150+ ఉంటాయన్న. 150+ ఉంటాయి. నేను స్టేజ్ 1 అంటే మీ గురించి ఒక 10 మెంబర్స్ లోపు వ్యక్తులకి పంపిస్తారన్నా అని చెప్పే ఉంటాను. అది కూడా ఎందుకు జరుగుతుంది అంటే అన్న, కొంతమందికి జరగదు కూడా. అది జరగచ్చు, జరగకపోవచ్చు. ఎందుకు జరుగుతుంది అంటే, మధ్యలో ఉండే ఏజెంట్స్ ఉంటారు చూసారా అన్న, వాడి సొంత అకౌంట్కు డబ్బులు కొట్టించుకోవడానికి ట్రై చేస్తాడు. దీన్నే స్టేజ్ 1 అంటాము. ఓకేనా? అది కూడా మనకు జరగలేదు, హ్యాపీయే, టెన్షన్ ఏం లేదు. అన్న చెప్పండి, ఏదైనా ఇబ్బంది ఉందా అన్న? ఏం లేదన్న ఇబ్బంది. కాకపోతే నేను ఆ మొబైల్ ఆ నెంబర్ యూజ్ చేయలేదు ఇప్పటి వరకు. ఆ నెంబరు మెయిల్ ఐడి యూజ్ చేయొచ్చా అన్న? చేసుకోవచ్చు అన్న, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది, మళ్ళీ ఆ నెంబర్ వాడేటప్పుడు మీకు కొన్ని నార్మల్ మెసేజెస్ వస్తాయన్న. టెక్స్ట్ మెసేజెస్ వచ్చి లింక్స్ వస్తాయి, వాటిపైన క్లిక్ చేయండి, మీ ఆఫర్ ఉంది, క్లోజ్ చేస్తాము ఫైల్ అని. ఏ లింక్ పైన కూడా క్లిక్ చేయొద్దు. ఓకేనన్న? లింక్ పైన క్లిక్ చేయొద్దు. తర్వాత మీకు ఇంకే ప్రాబ్లం ఉండదు. లింక్ పైన క్లిక్ చేయనంత వరకు, మళ్ళీ మీరు 7 డేస్ లోన్ యాప్లో మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వనంత వరకు మీకు ఏ ఇబ్బంది కూడా రాదన్న. ఓకేనన్నా? ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. అలా అన్న, ఇప్పుడు ఇది నార్మల్గా మనకు అంతకుముందు వేరే ఒక మనీ లోన్ రూపీ లోన్ ఫ్రంట్ ఉండే, అది డైరెక్ట్ కట్టేసుకోవచ్చు కదా అయ్యా? కట్టేసుకోవచ్చు అన్న, ఇబ్బంది ఏం లేదు. అదే మొబైల్ నెంబర్తో ఉన్నాయి ఆ లోన్లు? వాటితోటే ఉన్నాయన్న. రిజిస్టర్డ్ లోన్ యాప్స్లో లోన్ తీసుకుంటే ఇప్పుడు మీరు కట్టేసుకోవచ్చు అన్న, ప్రాబ్లం ఏం లేదు. ఫేక్ లోన్ యాప్స్లో తీసుకుంటే మాత్రం కట్టద్దు. ఓకేనా అన్న? మీకు అమౌంట్ కూడా పంపాలి, అసలు నెంబరు అది వేస్తే ఫోన్పే అవన్నీ యాక్టివేషన్ చేసుకోవచ్చు అని. నేను దగ్గర 1 మంత్ ఇంకా 20 వస్తే 1 మంత్ అయితే ఉన్నాయి. అప్పటి నుంచి అసలు ఈ ఫోన్లో ఏ లేదు, ఫోన్పే ఇట్లా ఏం యూజ్ చేయలేదు అసలే.
అదేలేండి, మంచిదే కదన్న. మనకి ఒక నెల అట్లా టైం పోయినా పర్లేదు కానీ మన గురించి వేరే వాళ్ళకి తప్పుగా వెళ్ళకుండా కాపాడుకుంటాం కదా. ఏం కాదు, అమౌంట్ మీరు మీకు ఇంకా విషయం చెప్పను అన్న. మీరైనా గుర్తుంచుకొని అన్న ఇట్లా నేను పంపిస్తాన్నా, నేను మీకు ఇవ్వాలని చెప్పారు. కానీ చాలా మంది నేను అట్లా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, మనకి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇవ్వకుండా వదిలేసిన వాళ్ళు ఉన్నారు. మనం బయటపడ్డాం కాబట్టి అన్న ఇవ్వాలి. మీరు హెల్ప్ చేసి కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని ఇవ్వాలి, కానీ లేకపోతే థ్యాంక్స్ అన్న, మీరన్నా మాట అన్నారు, థ్యాంక్ యూ అన్న. ఓకే, మీకు ఏ ప్రాబ్లం ఇక ఉండదు, వదిలేసేయండి ఆ విషయాన్ని. ఇక మీరు పూర్తిగా ఏ లోన్ తీసుకోలేదు, ఏ లోన్ కట్టాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే అన్న, ఇంకోసారి మ్యాక్సిమం వీటి జోలికి వెళ్ళకండి అన్న. తెలియకుండా కూడా కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి అన్న మనకి. వాడు 365 డేస్లో కట్టుకోవచ్చు, 95 డేస్లో కట్టుకోవచ్చు అని చెప్తా ఉంటాడు. కానీ మీరు వాటి జోలికి మాత్రం వెళ్ళకండి. ఇక అవి ఏం టచ్ చేయను అన్న. ఇక వాళ్ళు జోలికి పోవాల్సిన పని లేదన్న. నేను అసలు ఒక్కసారి మనం ఎక్కువ డౌన్ మొత్తం అప్పటి నుంచి డౌన్ అయిపోయినాం అన్న. ఇక అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినాక మళ్ళీ ఇక బయట వాళ్ళని నడుచుకుంటాం, కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాలి. అంతే అంతే, 10 రూపాయల వడ్డీకి తెచ్చుకోవడం మంచిది. ఇది 10 రూపాయల వడ్డీ కూడా కాదన్న, 50 రూపాయల వడ్డీ. నెలకు కూడా కాదు, మళ్ళీ వారానికే లోన్ యాప్స్లో. ఓకేనన్నా, మీకేం ఇబ్బంది లేదన్న. మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నాకు కాల్ చేయండి. మీరు అన్న నా నెంబర్కి పంపించండి. ఓకే అన్న, నెంబర్ పంపిస్తానండి. ఓకే, పంపించినాక కాల్ చేయండి అన్న మీరే. సరే అన్న, రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఈ వాట్సాప్ కానీ ఇవన్నీ తెచ్చుకోవాలి. వాట్సాప్ ఒకటి వద్దన్న, ఒక్క 4 రోజులు ఆపండి. ఫస్ట్ సిమ్ వాడండి. సిమ్ వాడిన తర్వాత ఒక వారం రోజులకి మళ్ళీ వాట్సాప్ ఆన్ చేద్దాం. ఎందుకంటే అన్న, ఏజెంట్స్ ఒకవేళ యాక్టివ్లో ఉన్నారనుకోండి, వాడు ఏం చేస్తాడంటే చూద్దాం, ట్రై చేద్దాం అనుకుంటాడు. ఓకేనా, అందుకని వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా జస్ట్ ఒక ఫస్ట్ సిమ్ వేసుకోండి అన్న, వాడుకోండి. ఆ తర్వాత వాట్సాప్ ఆన్ చేద్దాం. అందుకే అన్న, నేను ఇంకో 10 రోజులు లేట్ అయినా మంచిదే, కానీ మళ్ళీ అనవసరంగా ఇప్పుడు వాడే అన్న మెసేజ్ పెడితే మనం అన్ఎక్స్పెక్టెడ్ టచ్ చేస్తే ఇక ఏం పోనీ అయితే, కానీ ఇక మీకు ఫోన్ చేసినాకనే యూజ్ చేద్దామని నిన్న నుంచి ఆగినన్న. ఓకే ఓకే అన్న, ఇక మీకు ఇబ్బంది ఏం లేదన్న. వాట్సాప్ ఒకటి వదిలేసి మిగతా వాడుకోండి అన్న. సరే అన్న, రైట్ అన్న. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నాకు కాల్ చేయండి అన్న. ఓకే అన్న, రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. మీ వాయిస్ కూడా ఒక నలుగురికి ఉపయోగపడుతుంది, గుర్తుంచుకోండి, తప్పుగా అనుకోకండి. అదేం లేదన్న. ఓకేనా, రైట్ అన్న. ఓకే, రైట్.